ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్లో స్టార్స్గా మారిపోయారు. కొంతమంది స్టార్డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతమంది అయితే కొన్ని సినిమాలతోనే కనిపించకుండా పోయారు. ఇక మరికొంతమంది వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే చాలా మంది భామలు వరుసగా సినిమాలు చేస్తున్నా కొంతమందికి అదృష్టం కలిసి రాక హిట్స్ అందుకోలేకపోతున్నారు. ఇక కొంతమంది మాత్రం హిట్స్తో దూసుకుపోతున్నారు. రీసెంట్గా ఓ బ్యూటీ 4 నెలల్లో 3 హిట్లు అందుకుందట. అంతేనా, ఆ సినిమాలు 850 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయని టాక్ తలెత్తిస్తోంది. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో, ఏ చిత్రాల్లో నటించిందో లేట్ లేకుండా ఈ వీడియో ఫుల్ గా చూసేయండి. టాలీవుడ్ లో ఆ భామ మరెవరు కాదండి, లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ చేసింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పిస్తోంది. ఇక ఈ అమ్మడు మీనాక్షి తెలుగుతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తోంది. తమిళ్లో రీసెంట్గా విజయ్ గోడ్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో వరుస హిట్స్ అందుకుంది. 4 నెలల్లో 3 హిట్లు కొట్టింది ఈ చిన్నది. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన గోడ్ సినిమా 450 కోట్లు వసూలు సాధించింది. ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా చేసిందని తెలిసింది. ఇక రీసెంట్ గా మీనాక్షి హిట్ లిస్ట్ లో చేరిన చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల వరకు రాబట్టింది ఈ చిత్రం. ఇక సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మీనాక్షి. ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసింది. ఇలా గత 4 నెలల్లో 3 హిట్స్తో ఈ చిన్నదాని క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పొచ్చు.